హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియో మీకు నా ఎక్స్పీరియన్స్గా నేను ఏమైనా మిస్టేక్ చేశానా, ఏమైనా ఉంటాయా బేకింగ్లో కూడా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. నేను ఆ రోజు అసలు మైండ్ కొంచెం ఖరాబ్ ఉండే, ఖరాబ్ అంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అలా ఉండే. ఇంట్లోకే తిందామని చెప్పేసి చేసుకుందాం అనుకొని నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత కొన్ని మనసు బాగాలేక దాన్ని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాక చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా ఐసింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. బేకింగ్ అంటే మనం బేక్ చేసుకుని స్పాంజ్ బేక్ చేసేది నేను వీడియో చేయలేదు, అంటే నేను షూట్ చేసుకోలేదు అనమాట. ఐసింగ్ ఒకసారి చేద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నాకు ఐసింగ్ నేను ఎలా చేశాను అనేది. నాకైతే అస్సలు మనసు బాగాలేకపోతే ఇలా చేశాను. స్టార్టింగ్ డేస్లో బేకింగ్ చేసే వాళ్ళు అయితే అసలు ఎలా మిస్టేక్ చేశారో అలా మిస్టేక్ చేశాను అనమాట. ఇది ఇంట్లో కాబట్టి సరిపోయింది. ఆర్డర్ అయిన ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి కూడా చేసేదాన్ని. స్టార్టింగ్ డేస్లో అసలు కేక్ ఆర్డర్స్ వస్తే కేక్స్కి ఒకవేళ చిన్న మిస్టేక్ వచ్చినా, కొంచెం డెకరేషన్ దగ్గర అంటే మనం ఐసింగ్ చేసిన తర్వాత డెకరేట్ చేసిన దగ్గర ఏమన్నా మిస్టేక్ వచ్చిందా అది తీసేయడానికి, ఒకవేళ అది సెట్ కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి బేకింగ్ చేసి అలా సేల్ చేసేదాన్ని అనమాట. కానీ ఇది ఇంట్లోకి కాబట్టి సరిపోయింది. ఇలా నేను తీసుకున్నాను, క్రీమ్ ఎక్కువ పెట్టేసాను అనమాట. ఎక్కువ పెట్టేసి దాన్ని సెట్ చేసుకున్నాను అనమాట. ఇది బెంటో కేక్ అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఐసింగ్ చేసి మనకి లాస్ట్లో ఫినిషింగ్ ఉంటుంది కదా, ఆ ఫినిషింగ్లో నా కేక్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. మనసు బాగాలేకపోతే కేక్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. అంటే ఆ కేక్ ఎలా చేశానని చెప్పేసి చాలామంది బేకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఫేస్ చేసే ఉంటారు. అప్పుడప్పుడు ఆర్డర్స్ వస్తాయన్నమాట. నాకు డైలీ అయితే ఏం రావు. నేను నేర్చుకున్నది అంటే ఎక్కువ ఏం కాదు, పర్ఫెక్ట్గా నేనైతే నేర్చుకున్నాను. కానీ మరీ ఏమంటారు సూపర్ బేకర్ని అయితే కాదనమాట. ఏం చెప్తారో కూడా తెలియదు. ఇలా అప్పుడప్పుడు వచ్చే ఆర్డర్స్ కాబట్టి నాకు తక్కువనే వస్తుంటాయి. ఇంకా ఆ రోజు ఎలా ఉందో ఏంటో తెలియదు, కానీ నేనైతే కేక్ని ఎలా డెకరేట్ చేశాను, ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూశారు కదా. అసలు అది ఐసింగ్ చేసేటప్పుడు లేయర్లో ఏం వేసుకున్నాను, చాక్లెట్ స్పాంజీలో యాపిల్ క్రష్ వేసుకున్నాను అనమాట. అంటే అది తెలిసే వేసుకున్నాను, కానీ ఈ డెకరేషన్ చూసారా లాస్ట్లో ఎలా ఉందో. కేక్స్ ఇలా కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి అనమాట. నచ్చకపోతే కస్టమర్స్కి అస్సలు డెలివరీ చేయమన్నమాట. మళ్ళీ ఫస్ట్ కాంచి బేకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం ఆర్డర్స్ అయితే. మీరు ఇలా చేశారా చెప్పండి.